మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న కోళ్ళన్నీ కూడా నా సొంతవే. ఇప్పుడు మొదటగా నెమ్మలు కనిపిస్తుంది కదా, దీని వయసు 14 నెలలు. 12 నెలల వయసు వరకు దీన్ని గాబులేలా మా ఫ్రెండ్కి తొక్కించుకోవడానికి ఇచ్చాను. 12వ నెల తర్వాత తీసుకొచ్చి గాబులేసి గట్టిగా 1 నెలన్నర ఉంది. ఇప్పటికి ఈ నెలన్నరకి మెరాక్స్ బయటపడింది. మెరాక్స్ అనేది 18 నెలల లోపు వచ్చు. అందుకే కొనేటప్పుడు అమ్మేటప్పుడు మెరాక్స్ వేసిన కోళ్ళ కాదని కనుక్కొని తీసుకోండి. ఫస్ట్ మెరాక్స్ ఎలా వస్తుంది అనేది చెప్తా. ఒకటి వచ్చేసి జెనెటికల్గా వస్తుంది. తండ్రి లేదా తల్లి ఒకదానికి మెరాక్స్ ఉంటే వాటి పిల్లలకి కంపల్సరీ మెరాక్స్ వస్తుంది. 2, మెరాక్స్ ఉన్న కోడి మన దొడ్లో ఒక 3 నుంచి 6 నెలలు తిరిగితే మిగతా కోళ్ళన్నిటికీ మెరాక్స్ ఉంది అని భావించాల్సిందే. ఎందుకంటే దాని లిట్టర్ ద్వారా భూమిలో డీకంపోజ్ అయ్యి దానివల్ల కూడా మెరాక్స్ వస్తుంది. 3, ఒక పెట్ట లేదా పుంజు ఫెదర్ అనగా ఈకలు వదిలేసినప్పుడు ఆ ఈకలు వేరే కోళ్ళు తింటే దానివల్ల కూడా మెరాక్స్ వ్యాధి మన కోళ్ళకు సోకుతుంది. ఇవన్నీ నా సొంత అనుభవం ద్వారా వచ్చినవే, తెలుసుకున్నవి, మరియు ఇతర పెద్దలు చెప్పినవి కూడా నా విషయం వరకు కరెక్ట్ అయినవి కాబట్టి చెబుతున్నాను. మెరాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ 1 నెల వయసు తర్వాత ఎప్పుడైనా జలుబు చేస్తుంది. జలుబు చేసిన తర్వాత మనం పట్టించుకుని అది మెరాక్స్ అని కనుక్కునే లోపే దాని వ్యాధి తీవ్రత ముదిరిపోతుంది. జలుబు చేసిన తర్వాత మెడ మీద వెన్నుపూసలాగా కట్లుగా ఉంటుంది. మెడ ఎముక తమిరినప్పుడు అది తెలుస్తుంది. 3, బోరంతా ఎండిపోతుంది. బోర ఎండిపోయిన తర్వాత పై భాగం సట్టాలు అక్కడ కూడా ఎండిపోతుంది. కొన్ని కోళ్ళల్లో పెరాలసిస్ టైప్ వచ్చి కూడా మెరాక్స్ ఉంటుంది. మెరాక్స్ వ్యాధికి నాకు తెలిసి ట్రీట్మెంట్ లేదు. మెరాక్స్ వ్యాధికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే అది అంత వర్తబుల్ అయితేనే చేసుకోగలగాలి, లేకపోతే వదిలివేయడం ఉత్తమమైన పని. మెరాక్స్ వ్యాధికి రాకుండా ఉండాలి అంటే కొంతమంది 17వ రోజు వరకు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ నాకు తెలిసి మొదటి రోజు కుంపటి దింపక ముందే మెరాక్స్ వ్యాక్సిన్ అది వచ్చేసి మెడ మీద 0.2 ml చేసుకోవాలి. ఇంజెక్షన్ టైప్లో చేసుకోవాలి. కొంతమంది ఇన్సులిన్ సూదితో చేసుకుంటారు, కొంతమంది నార్మల్ సూదితో చేసుకుంటారు, కొంతమంది వ్యాక్సినేషన్ గన్తో చేసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ అనేది డే 1 మాత్రమే చేయాలి, లేటుగా అయితే చేయకూడదు. మెరాక్స్ వ్యాక్సిన్ లభించే ప్రాంతాలు సత్తెనపల్లిలో మెడికల్ షాప్లో దొరుకుతుంది. విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఆంధ్ర పౌల్ట్రీలో దొరుకుతుంది. కృష్ణవేణి పౌల్ట్రీలో దొరుకుతుంది. పెద్దాపురంలో కూడా దొరుకుతుంది అని విన్నాను. అది మీరు సొంతంగా ట్రై చేసుకోండి, అది పెద్ద విషయం కాదు. ఫోన్ నెంబర్లు అందరూ ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి పెద్ద విషయం కాదు. కానీ ఎవరి కాడ కోడి కొన్నా అమ్మినా దయచేసి మెరాక్స్ వ్యాక్సిన్ వేసుకోండి. నా దొడ్డి 2 సంవత్సరాలు మెరాక్స్ కింద పోయింది. అందుకే ఇంతగా గట్టిగా మెరాక్స్ వ్యాక్సిన్ వేసిన కన్నా కోళ్ళు కొనండి, అమ్మండి అని చెప్తున్నాను. మెరాక్స్ వ్యాక్సిన్ వేసిన వాళ్ళు మాత్రమే కోడిపిల్లలు, వేసిన కోళ్ళను మాత్రమే కోడిపిల్లలు కొంటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్న